హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన చీకట్లో చిరుదీపం 8వ భాగం చెప్పుకుంటున్నాం. కథలోకి వస్తే, నాయర్ గారు ఒప్పుకోకపోతే స్రవంతి తాను రోహిత్ని పెళ్లి చేసుకోను అని చెప్పింది. రోహిత్ ఆమె కంటికి మరి కనిపించను అని చెప్పాడు. నాయర్ గారు వీడియో పార్లర్లో కూర్చుని పేపర్ చూస్తున్నారు. ఇంతలో ఒక 50 సంవత్సరాల ఆయన పంచాలాల్చి ధరించి గొడుగు చంకన పెట్టుకుని వచ్చాడు. అతని నడక, వాలకం, ఆ చూపులు సంవత్సరాల తరబడి అతి వినయం ప్రదర్శించే వృత్తిలో బ్రతికిన వాడిలా అనిపిస్తున్నాడు. మొఖాన కనుబొమ్మల మధ్యనున్న బొట్టు ఆయన ఒక భక్తుడని తెలియజేస్తోంది. టేబుల్ దగ్గరికి వచ్చి, నమస్కారం నాయర్ గారు అన్నాడు. నాయర్ గారు పేపర్ తీసి చూశారు. వచ్చిన వ్యక్తిని చూడగానే ఆయన ముఖం ఆనందంతో వికసించింది. మీరా అప్పారావు గారు? రండి రండి, నేనే మీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను. ఏమిటి, గురువారం అనగా వస్తానని, ఏదో ఒక కబురు చెబుతానని అంతగా చెప్పినవారు మళ్ళీ గురువారం వస్తున్నా కంటికి కనిపించకుండా పోయారు అన్నారు. అప్పారావు నాయర్ గారికి నమస్కరించి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. గొడుగు పక్కన పెడుతూ, చంటిదానికి జ్వరమండి బాబు. అది కాకుండా చెప్పానుగా, మా అమ్మగారు చాలా బిజీ అని, ఇదిగో రమ్మంటుంది. తీరా నేను పూజ కూడా మానేసి చచ్చి చెడి వెళితే ఎవరో రావడమో, ఏ ఫోన్లోనో మాట్లాడడమో చేస్తూ ఉంటుంది. అలాగే పడిగాపులు పడి కూర్చుంటాను. కాఫీ తాగండి, టిఫిన్ తినండి అంటుంది. ఏమాత్రం లోటు రానియ్యరు మర్యాదకి. మహా గొప్ప మనసులేండి. మేము ఆవిడ దగ్గర చెరువులో చేపల్లా హాయిగా నిశ్చింతగా ఉంటాం. 2 సార్లు వెళ్ళాను. కాఫీలు భోజనాలు అయ్యాయి, కానీ అమ్మగారితో మాట్లాడే అవకాశం మాత్రం రాలేదు. చెప్పానుగా, అదేదో పెద్ద అనాథాశ్రమం కట్టిస్తున్నారట. అదేనా? ఎక్కడి నుండో విదేశాల నుండి డబ్బు తెచ్చి బెగ్గర్ హోమ్స్ కట్టిస్తున్నారట. దానికి స్థలం కొనడం, అదిగో ఆ భవనానికి ప్రారంభోత్సవానికి గవర్నర్ గారిని రమ్మనడం, ఆ తిరగడంతో ఊపిరి ఆడడం లేదు. ఇంటి నిండా ఎప్పుడు ఏదో ఒక పని మీద వచ్చిన వాళ్ళు కప్పల్లా బెకబెకలాడుతూ ఉంటారులేండి. ఆవిడ గొప్ప సోషల్ వర్కర్ అని చెప్పారు కదూ మీరు? అయ్యో, ఒక్క సోషల్ వర్కరేనా అండి? ఆవిడ ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించింది, ఎంతమందికి పెళ్ళిళ్ళు చేయించింది. మహానుభావురాళ్ళండి. చేతులెత్తి దండం పెట్టాడు. ఆవిడ ఇల్లే ఒక స్వర్గం అనుకోండి. కళలంటే ఆవిడకి మహా ఇష్టం. పాటలు పాడేవారన్నా, పెయింటింగ్లు వేసేవారన్నా ఆవిడ గొప్పగా అభిమానిస్తుంది. ఏది, ఆమె గారిని మీరు చూపిస్తాను అంటారు తప్ప అసలు ఎప్పుడూ చూపించడమే లేదాయే అన్నారు నాయర్ గారు. అంత గొప్ప మనసు గల స్త్రీని కల్లారా చూడాలని ఆయన మనసు ఎంతగానో వివ్వుళ్ళూరుతోంది. ఇంతకీ మన సంగతి ఏం చేశారు అన్నారు. అమ్మగారితో ఫోన్లో మాట్లాడానులేండి. అమ్మ, నా వల్ల కావడం లేదు, ఈ ఇల్లు పాతది, రిపేర్లు ఎక్కువైపోతున్నాయి అన్నారు. అమ్మేద్దాం, ఎవరైనా కొంటారేమో బేరమాడు అన్నారు. ఆ పియ్యే ఉన్నాడు చూసారా, ఆ వెధవ గౌరీశంకర్. వాడొక చొప్పనాది వెధవ. మమ్మల్ని ఎప్పటికీ మేడం గారి దరిదాపులకి రానియకుండా చేస్తున్నాడు. ఏం లేదు, అమ్మగారి దగ్గర నేను పిల్లలు గలవాడిని అంటూ ఏదో ఒక నెపం పట్టి డబ్బు జలగలా పీల్చేస్తూ ఉన్నాడు. పాపం అమ్మగారు. అసలు ఆ ఇల్లు నా పేరుతో రాసేస్తానంది. లాయర్ గారికి కూడా చెప్పింది. కాగితాలు రాయడం వరకు కూడా వచ్చింది. మళ్ళా ఏమైందో ఊరుకుంది. తరువాత నేను రిపేర్లు అంటే అమ్మేద్దాం అంది. ఈ గౌరీశంకర్ గారు ఉన్నాడే, అబ్బాబ్బా, ఆయన పేరుతో నా నెత్తి మీద సుత్తిలా బాధకయ్యా. అసలు విషయానికి రా. ఇంతకీ బేరం గురించి నేను చెప్పిన మొత్తం చెప్పావా? చెప్పానండి. ఏమన్నారు? ఇష్టపడ్డారా మరి? ఇష్టపడ్డారండి, కానీ ఇంకో 15,000 కావాలన్నారు. ఇంకా 15,000? ఏమిటయ్యా ఇది? మొన్న 10,000 అన్నారు, సరేనన్నాను. ఇప్పుడు మళ్ళీ 15,000? నాకు అవసరం లేదులే, వెళ్ళు. ఏ ఊరయ్యా ఇది? రూపాయి వస్తువుకి ఇంకో రూపాయి చెబితే ఏదోలే అనుకుంటాం.
రూపాయలు ఎక్కువ చెబితే దురాశ అనుకుంటాం. 100 రూపాయలు ఎక్కువ చెబుతూ మా చర్మం ఒలుచుకుని తినేస్తారు రాబందుల్లా. మీరు అలా అంటే ఎలా? వాళ్ళ ఉద్దేశం చెప్పాను. నువ్వు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయి, నేను డైరెక్ట్గా ఆవిడతో మాట్లాడతాను. పాత ఇల్లు, మేమింకా బోలెడంత రిపేర్ చేయించుకోవాలి. కనీసం ఇంకో 25,000 పైగా అవుతుంది. ఏదో కాస్త ఎత్తు మీద ఉంది, గాలి బాగా వస్తుంది, చుట్టూ జాగా ఉంది. మా అమ్మాయికి మొక్కలంటే ప్రాణం కదా అని ఇష్టపడ్డాను. నువ్వు నన్ను దారిని కాసి దోపిడీ చేసే దోపిడీ దంగలా దోచేస్తానంటే ఊరుకుంటుంటా అనుకున్నావా? ఆయన గండుపిల్లిలా గుర్రుమని అరిచేశారు. అమ్మమ్మ, ఎంత మాట! పోనీ ఒక 10,000? 10 పైసలు కూడా ఇవ్వను. అసలు ఆ వైరింగు కూడా పాతది, మళ్ళా వెయ్యించుకోవాలి. అసలు కొత్త ఇల్లు కట్టినంత ఖర్చు. సరే 5,000? లేదు, నేను 5 పైసలు కూడా ఇవ్వను. కానివ్వండి 2,000? లేదు, ఇంకా నా మాట కావద్దు. అప్పారావు ధైర్యం చేసి ఆయన 2 చేతులు పట్టుకున్నాడు. మీ అమ్మగారితో నేను మాట్లాడతానయ్యా. నేను అదే ప్రయత్నం మీద ఉన్నానండి అన్నాడు. వారం రోజుల లోపల సెటిల్ చేయించకపోయావంటే నేను వేరే ఇల్లు కొనుక్కుంటాను. అమ్మమ్మ, అంత మాట అనొద్దు. ఆ ఇల్లు మీరింక కొనేసినట్టే అనుకోండి. నేను వస్తాను మరి. ఇదిగో వారం రోజులే టైం హెచ్చరించారు ఆయన. అలాగే సార్, అలాగే. నాకు చాలా త్వరగా అవ్వాలని తొందరగా ఉంది అనుకుంటూ వెళ్ళిపోయాడు. నాయర్ గారు ఆయనని గుమ్మం వరకు పంపి మరొకసారి హెచ్చరించి తిరిగి వచ్చారు. నెల రోజుల క్రితం ఆయన అప్పారావు చెప్పిన ఇల్లు చూసి వచ్చారు. ఇల్లు బాగానే ఉంది, గాలి వెలుతురు వస్తుంది. పైన ఒక పడక గది వేస్తే బాగుంటుంది. రంగులు వేయించి చిన్న చిన్న మార్పులు చేయిస్తే కొత్త దానిలాగానే ఉంటుంది. ఇప్పుడున్న ఈ ఇల్లు బొత్తిగా సరిపోవడం లేదు. ఆయన టైం చూసుకున్నారు. 11:25 కావస్తోంది. బహుశా స్రవంతి ఈ పాటికి తాను స్రవంతి బ్యాగ్లో పెట్టిన చీటీ చూస్తుందేమో. రోహిత్ ప్యాంటు జేబులో కూడా చీటీ పెట్టాడు. పిల్లలిద్దరికీ ఈరోజు తన మనసు తెలియజేశాడు. ఇద్దరూ ఏమంటారో. ఆయన కోటు జేబులో చెయ్యి పోనిచ్చి సిగరెట్ ప్యాకెట్ కోసం తీసుకుంటుంటే కాగితం లాంటిది తగిలింది. ఆయన జేబులో నుండి చెయ్యి తీశారు. చేతిలోకి సిగరెట్ ప్యాకెట్తో పాటు ఒక కాగితం మడత కూడా వచ్చింది. ఆయన దాన్ని ప్రశ్నార్థకంగా చూశారు. కాగితపు మడత తీసి చూశారు. అది ఒక ఉత్తరం. టేబుల్ లంచున కూర్చుని చదువుకోసాగారు. అంకుల్ నమస్తే. చదువుతుంటే అక్షరాల బారుల వెంట కళ్ళు పరుగులు తీస్తూ ఉంటే ఆయన ముఖంలో ఆనందము, ఆశ్చర్యము ముప్పిరి కొనసాగాయి. ఓహోహో అనుకోసాగారు. అంజమ్మ కూరగాయల లిస్ట్ రాయాలని వచ్చింది. స్రవంతి పెన్ను కోసం బ్యాగు తెరిచింది. అందులో నుండి పెన్ను తీస్తుంటే దానితో పాటు ఒక కాగితం కూడా వచ్చింది. స్రవంతికి అర్థం కాలేదు. కాగితం మడత విప్పి చూసింది. అంకుల్ రాశారు. అందులో ఇలా ఉంది: ప్రియమైన స్రవంతి, రోహిత్లకి నేను దాదాపు నెల రోజుల నుండి ఈ మాట మీకు ఎలా చెప్పాలా అని సతమతం అవుతున్నాను. మీ ఇద్దరూ కలిసి సినిమాలకి షికార్లకి తిరుగుతూ ఉంటే నాకు చూడముచ్చటైన జంటను చూస్తున్నట్టు కన్నుల పండుగగా ఉంది. ఎవరో ఏదో అంటారని నేనేమీ భయపడడం లేదు. మిమ్మల్ని మందలించబోవడమూ లేదు. జీవితాంతం మీ ఇద్దరిని ఇలా కళ్ళారా చూసుకునే భాగ్యం నాకు కలుగజేయవలసిందిగా అర్థిస్తున్నాను. ఇందులో నా స్వార్థం చాలా ఉంది. ఎందుకంటే నా శేష జీవితం మీ దగ్గరే నిశ్చింతగా గడపాలని అనిపిస్తోంది. నేను నా విషయం స్వార్థంగా ఆలోచించినట్టే మీరిద్దరూ కూడా మీ గురించి నిర్మోహమాటంగా ఆలోచించుకోండి. మీకు అసలు ఒకరి పట్ల ఒకరికి ఎలాంటి అభిప్రాయం ఉందో ఒకరిని ఒకరు అడిగి తెలుసుకోండి. నాకు కూడా తెలియజేయండి. నేను తొందరపడి ఈ ఉత్తరం రాసినట్టు మీకు అనిపిస్తే పెద్దవాడి చాదస్తంగా క్షమించి వదిలేసేయండి. నాకు మీరిద్దరూ అంటే ప్రాణం. ఇది మాత్రం అర్థం చేసుకోండి. మీ ఇష్టాన్ని, ఆలోచనని నేను ఏమాత్రం వ్యతిరేకించను. ఈ వయసులో మీ నీడగా బ్రతకాలని ఆశిస్తున్నాను.
మన ముగ్గురం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఒకే కుటుంబం. అది మీరు మర్చిపోకండి. మీ రాకతో నా జీవితము నేను అదృష్టవంతుడిని అనేటట్టు అయ్యింది. ఆశీస్సులతో అంకుల్. స్రవంతి ముఖంలో రకరకాల భావాలు ముప్పిరిగొన్నాయి. మధ్య మధ్యలో జేబురుమాలు తీసి ముక్కు చీదింది. కళ్ళల్లో సుళ్ళు తిరిగిన నీళ్లు అక్షరాలు కనిపించకుండా అలుక్కుపోయినట్టు అయిపోయాయి. ఏంటమ్మా, ఏమైంది? అంతా క్షేమమేనా? అంజమ్మ ఆదుర్దాగా అడిగింది. స్రవంతి ఏమీ లేదు అన్నట్టు నవ్వింది. ఆ నవ్వు చాలా మనోహరంగా ఉంది. ఇది వెంటనే రోహిత్కి చెప్పాలనిపించింది. స్రవంతి కళ్ళు తుడుచుకుంటూనే తీయబోయింది. ఇంతలో ఫోన్ ఒక్కసారిగా గణగణా మోగింది. స్రవంతి ఉలిక్కిపడి వెంటనే వచ్చి ఫోన్ తీసింది. హలో ఎగబీలుస్తూ అంది. హలో. అవతల నుండి రోహిత్ కంఠం వినిపించింది. రోహిత్, నేను గట్టిగా అంది. స్రవంతి, ఒక మాట అర్జెంటుగా చెప్పాలి అన్నాడతను. ఉండు, ఒక మాట నన్ను కూడా చెప్పేయని. లేదు స్రవంతి, ఫెంటాస్టిక్ అనిపించే సంగతి ఏమిటంటే, ప్లీజ్ రోహిత్ నా మాట విను. లేదు స్రవంతి, అతను చెప్పబోయాడు. రోహిత్, అంకుల్ నా బ్యాగ్లో చీటీ పెట్టారు అంది. అరే నిజంగానా? నా ప్యాంటు జేబులో కూడా ఉంది, ఇదిగో. నిజంగానా? ఉండు, నేను మొదట చదువుతాను. స్రవంతి ఆగకుండా చదివేసింది. అరే, నా దగ్గర ఉత్తరానికి అది కాపీ అన్నాడు ఆనందంగా. రోహిత్, మన ఉత్తరం కూడా అంకుల్ చదివి ఉంటారు ఈ పాటికి. మై గాడ్ అన్నాడతను. రోహిత్, స్రవంతి కంఠం గద్గదికంగా అయ్యింది. స్రవంతి, సంతోషంగా అనిపిస్తోందా? అతని కంఠం కూడా ఎలాగో ఉంది. వారి మనసుల మీద నిన్నటి నుండి మోస్తున్న అనుమానపు పర్వతం ఏదో ఆవిరి కరిగిపోయి తెలిమొబ్బులా తేలిపోయినట్లుగా ఉంది. హృదయాలు తెరిపిరి పడడమే కాదు, పురివిప్పిన నెమళ్ళలా నాట్యం చేస్తున్నాయి. సంతోషంగానే చెప్పలేకపోతున్నాను రోహిత్, నేనింత అదృష్టవంతురాలినా అనిపిస్తోంది. నాకంటే ఎక్కువేం కాదు స్రవంతి, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. మనం ఎక్కడికైనా వెళదాం. త్వరగా రా అంది. అంజమ్మ ఎవరో పిలిస్తే వెళ్ళింది. ఎప్పుడు వచ్చిందో బేబీ వచ్చి ఒడిలో తల పెట్టుకుని నిలబడింది. స్రవంతి బేబీ తల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. స్రవంతి వస్తుంటే రవి ఎదురయ్యాడు. అతని బొగ్గలాగింది. వెళుతున్నావా అక్క? అప్పుడే అడిగాడు శ్రీను. పనుంది శేషు, కొంచెం చూస్తుండమ్మా పిల్లల్ని. అలాగే అక్క, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా అన్నాడు శేషు స్రవంతి వైపు కృతజ్ఞతగా చూస్తూ. 10 నిమిషాల్లో రోహిత్ ఎక్కిన స్కూటర్ ఆసరా ముందు వచ్చి ఆగింది. స్రవంతి గేటు బయటనే నిలబడి ఎదురు చూస్తోంది. స్కూటర్ ఆపి ఇంజన్ ఆపకుండా భూమి మీద ఒక పాదం మోపి ఆపి నిలబడిన అతను స్రవంతినే చూస్తున్నాడు. స్రవంతి కూడా తల కాస్త పక్కకి వంచి ఎండ ముఖం మీద పడుతుంటే కళ్ళు గట్టిగా చిట్లించి అతని వైపే చూస్తోంది. ఇద్దరి ముఖాల్లో అనంత సముద్రం లాంటి ఆనంద కెరటాలు, ఇద్దరి కళ్ళల్లో కాంతి పుంజాలు. ఆలస్యం అయిందా అడిగాడతను. అవును, కోటి సంవత్సరాలు ఇక్కడ నిలబడి నీ కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. రా అన్నాడు. స్రవంతి కలలోలాగా నడిచి వచ్చి అతని వెనకాల కూర్చుంది. అతని నడుం చుట్టూ చెయ్యి వేసింది. ఆ గట్టిగా పట్టుకోవడంలోనే, ఆమె స్పర్శలో ఆమె పొందుతున్న ఆనందం తెలుస్తోంది రోహిత్కి. స్రవంతి మెడ చుట్టూ చేతులు పెనవేసి పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నట్టే అనిపించింది. అతను ఎప్పుడూ లేనిది స్కూటర్ నిదానంగా నడుపుతున్నాడు. తన స్వభావానికి పూర్తి విరుద్ధంగా అడిగిన ప్రతివారికి చెయ్యి ఊపి సైడ్ ఇచ్చేస్తున్నాడు. రాజ్భవన్ రోడ్డు మీద స్కూటర్ వెళుతుంటే స్రవంతి ముఖాన్ని అతని వీపుకి ఆనించి కళ్ళు మూసుకుంది. నిద్రొస్తోందా అడిగాడతను. మత్తుగా ఉంది ఏమిటో, చాలా చెప్పలేనంత హాయిగా ఉంది అంది. రోహిత్ స్కూటర్ వెడుతూ ఉంటే అతని వీపుకి ముఖం ఆనించి నిద్రపోతున్నట్టు
మత్తుగా కూర్చుని ఉన్న స్రవంతిని వచ్చేపోయే జనం అంతా వింతగా చూస్తున్నారు. రోహిత్ స్కూటర్ని ఇందిరా పార్కుకు తీసుకువచ్చి ఆపాడు. అక్కడ అంతగా జనసంచారం ఉండదు. అతను స్రవంతి మొక్కల దగ్గర నీళ్ల ఒడ్డున నడుస్తున్నారు. అతని చెయ్యి ఆమె నడుం చుట్టూ ఉంది. ఆమె తల అతని భుజానికి దిగువన ఛాతీకి తగులుతూ ఉంది. ఏంటి మరీ అంత మోగమ్మాయిలా అయిపోయావు? స్రవంతి అతన్ని వదిలి అక్కడ గడ్డిలో అల్లిబిల్లిగా చేతులు చాచి తిప్పుతూ, రోహిత్ నాకేమిటోగా ఉంది. శరీరం దూది పింజలా ఎంతో తేలికగా అనిపిస్తోంది. అలా అలా గాలిలో కలిసి ఆకాశంలోకి తేలిపోవాలనిపిస్తోంది. నేల మీదకి వంగిపోయి ఈ భూమిని ముద్దాడాలనిపిస్తోంది. ఈ గాలి, ఈ భూమి, ఈ నీరు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాయి. కానీ ఈ జీవితానికి నువ్వు ప్రాణమయ్యావు. ఐ యామ్ లక్కీ రోహిత్, ఐ యామ్ వెరీ వెరీ లక్కీ. అంకిల్ ఎంత మంచివారు, నిన్నసలు నా కోసమే ఇంటికి తీసుకొచ్చినట్టున్నారు. అవును, అంతే అయి ఉంటుంది. మోకాళ్ళ మీద కూలబడి నవ్వుతూ అంటున్న స్రవంతికి అంతలోనే హఠాత్తుగా కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలిపోయాయి. రోహిత్ చప్పున తను కూడా గడ్డిలో కూర్చుని స్రవంతిని దగ్గరకు తీసుకున్నాడు. స్రవంతి అతని గుండెల్లో ఒదిగిపోయింది. నిజం స్రవంతి, వీఆర్ లక్కీ, వెరీ వెరీ లక్కీ అన్నాడు. అతని మొహం స్రవంతి తల మీదకి వంగిపోయింది. ఇద్దరూ మౌనంగా ఒక అనిర్వచనీయమైన ఆనందం నిశ్శబ్దంగా పంచుకుంటున్న వారిలా ఉండిపోయారు. చార్మినార్ ఛాలెంజ్ కార్ ర్యాలీ దగ్గరకు రావడంతో స్రవంతి, రోహిత్ అది అయిపోగానే వివాహం చేసుకోవడానికి నిశ్చయం చేసుకున్నారు. అంకుల్ కూడా ఒప్పుకున్నారు. ఇక మనకి భయం ఏమిటి? పెళ్ళి ఎప్పుడైతేనేం అంది స్రవంతి. మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అన్నాడు రోహిత్. కానీ నాయర్ గారు ససేమిరా ఒప్పుకోలేదు. అదేం కుదరదు. ఈ వీధంతా పందిరి వేసి ధూమ్ధామ్గా పెళ్లి చేయాల్సిందే. పెళ్ళి ఘనంగా చెయ్యకపోతే నాకు తృప్తి ఉండదు. నాకు కాస్త టైం ఇవ్వండి మీరు అన్నారు ఆయన. ఆయనకి ర్యాలీ గురించి తెలియదు. ఆయన సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. సత్యం గారితో, పరమేశ్వరం గారితో, నాగరత్నమ్మ గారితో అప్పుడే పెళ్ళి ఎలా చెయ్యాలో, దాని ఏర్పాట్లకి ఏవేవి కావాలో ఆ విధానం గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారు. వేలు పెట్టి ఆకాశంలోకి చూపిస్తూ అక్కడ ఉన్న నా స్నేహితుడు సంతోషపడాలి అన్నారు. రోహిత్ ఆయన మాటని కాదనలేకపోయాడు. స్రవంతి, రోహిత్లు ఎంతో ఆనందంగా ఉన్నారు. పెళ్ళైపోగానే నెల రోజుల పాటు దేశమంతా తిరగాలని అనుకున్నారు. బుజ్జికి సిల్క్ చొక్కా లాగు కుట్టించారు. మెడలో గొలుసు వేశారు. కాళ్ళకి గజ్జలు కట్టారు. బుజ్జి తనకేదో కొత్త హోదా వచ్చినట్టు తిప్పుకుంటూ నడుస్తూ, గజ్జలు మోగిస్తూ నడుస్తూ, స్రవంతి కనిపించినా, రోహిత్ కనిపించినా మీదకి ఎగురుతూ గారాలు పోతోంది. ఇల్లంతా పండగగా, సంబరంగా, కళకళలాడిపోతున్నట్టుగా ఉత్సాహంగా ఉంది. ఆ రోజు రోహిత్ని హాస్పిటల్లో చేర్పించడానికి సాయం చేసిన ఆ ఆటో అతనికి, ఆ రాత్రి చూసిన ఆ డాక్టర్ గారికి తప్పకుండా మనం కృతజ్ఞతలు చెప్పాలి అంది స్రవంతి. స్రవంతిని ఆ రోజే ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు రోహిత్. ఒక స్వీట్ ప్యాకెట్ కొన్నారు. ఒక స్టెత్ కొని బహుమతిగా తీసుకువెళ్ళారు. ఆరోగ్యంతో కళకళలాడిపోతూ ఉత్సాహం ఉరకలు వేస్తుండగా హుషారుకి, ఆనందానికి మారుపేరులా ఉన్న ఈ జంటని మొదట ఆ కుర్ర డాక్టర్ వెంటనే గుర్తుపట్టలేదు. స్రవంతి చెప్పగానే ఓ అంటూ వెంటనే గుర్తు వచ్చిన వాడిలా విష్ చేశాడు. ఆరోగ్యంగా, దృఢంగా, యవ్వనపు బిగితో వికాసవంతంగా, కోరుకున్న సామ్రాజ్యానికి అధినేత అయినట్టుగా, సంతోషంగా, సగర్వంగా, టీవీగా ఉన్న రోహిత్ని అతను కళ్ళప్పగించి రెప్పవాల్చడం మర్చిపోయినట్టే చూడసాగాడు. ఈ ప్రపంచంతో తనకేం పని లేనట్టుగా, విరక్తిగా, ఎక్కడో చూస్తున్నట్టుగా ఉండే ఆ రోహిత్, ఈ రోహిత్ ఒకే వ్యక్తి అంటే అసలు అతను నమ్మలేకపోతున్నాడు. థ్యాంక్ యూ డాక్టర్ అంది స్రవంతి. థ్యాంక్స్ అలాట్, ఐ మీన్ ఇట్ అన్నాడు రోహిత్ కూడా.
కుర్ర డాక్టర్ గారు భుజాలు కుదిస్తూ, మీరు చాలా అనవసరంగా నాకు గొప్పదనం అంటగట్టేస్తున్నారు. ఇందులో నేను చేసిందేమీ పెద్దగా లేదు. అసలు క్రెడిట్ అంతా మీ స్రవంతికే దక్కుతుంది. ఈ అమ్మాయికి నేను కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అతను స్రవంతిని చూస్తూ, ఇతని విషయంలో మీరు నిజంగా మిరాకిల్ చేశారు. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను సుమా. కూర్చోండి, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. రోహిత్, స్రవంతి కూర్చున్నారు. మిస్టర్ రోహిత్, నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఇలాంటి అమ్మాయి మీకు లభ్యం కావడం కేవలం నిజంగా మీ పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. ఈమె మీతో పాటు సమంగా మీ తరపున మృత్యువుతో పోరాడింది అన్నాడు. ఈరోజు మిమ్మల్ని చూసి నేను పొందిన ఆనందం ఉందే, అది 10,000 రూపాయల ఫీజు తీసుకున్నా కూడా తక్కువే. ఆ డాక్టర్ అలా పేషెంట్స్ మామూలుగా అయ్యి ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటే వాళ్ళు పొందే తృప్తి, ఆనందం గురించి చెప్పాడు. వాళ్ళు వద్దంటున్నా వినకుండా కాఫీ తెప్పించి ఇప్పించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని విని ఇంకా సంతోషించాడు. విష్ యూ ఆల్ ది లక్ ఆఫ్ ఇన్ ద వరల్డ్ అంటూ రోహిత్తో కరచాలనం చేస్తూ చెప్పాడు. స్రవంతి, రోహిత్ అతని దగ్గర వీడ్కోలు తీసుకుని బయటకు వచ్చారు. స్కూటర్ మీద వెళుతూ ఉంటే స్రవంతి అంది, ఈరోజు నాకు ఈ డాక్టర్ గారి దగ్గరికి రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఇది కలలో కూడా అనుకోలేదు సుమా అంది. ముందు ముందు నువ్వు కలలో కూడా అనుకోనివి చాలా జరుగుతాయిలే అన్నాడతను. అయ్యో, ఆటో అతను దొరకలేదు అనుకుంది. పాపం, నిజంగా అతను ఎంత మంచివాడు. ఆ రోజు తనకి ఎంత సాయం చేశాడు. ఆటో డబ్బులు తీసుకోకపోగా పైగా తన డబ్బులతో టీ తీసుకువచ్చి ఇచ్చాడు. స్రవంతి అతని మంచితనం మర్చిపోలేకపోతోంది. ఆసరాలో అతను చేర్పించిన అమ్మాయి ఇంటికి వెళ్ళింది. శేషు, అంజమ్మల ద్వారా వాకపు చేయిస్తే వాళ్ళు కూడా ఆ ఆటో అతని గురించి సరిగ్గా చెప్పలేకపోయారు. నేను ఒకటి చెప్పాను, అతని పేరు రహీం అని. ఆటోలో వస్తూ ఉంటే ఒక చోట ఆగి పెట్రోల్ పోయించుకుంటుంటే ఇంకో ఆటో అతను అరే రహీం అని అతన్ని పేరు పెట్టి పిలిచి ఏదో మాట్లాడాడు అంటూ స్రవంతి అతని పేరు రహీం అని తప్ప ఇంకేమీ చెప్పలేకపోయింది. అతని మొహం అసలు గుర్తే లేదు. 3వ రోజు మధ్యాహ్నం బేబీ చేత బొమ్మలు వేయిస్తూ కూర్చుంటే ఫోన్ వచ్చిందని అంజమ్మ చెప్పింది. స్రవంతి వెళ్ళి తీసింది. రోహిత్ చేశాడు. అతను రోజు ఏదో ఒక టైంలో ఫోన్ చేస్తూనే ఉంటాడు. భోజనం చేశావా అంది. అతను అసలు ఆ మాటే వినిపించుకోలేదు. నేను 10 నిమిషాల్లో వస్తున్నాను, గేటు బయటకు వచ్చి రెడీగా ఉండు అన్నాడు. దేనికోసమో చెప్పకుండానే ఫోన్ పెట్టేశాడు. స్రవంతి అతను వచ్చేసరికి అతను చెప్పినట్టే గేటు బయట వేచి చూస్తోంది. ఎక్కడికి? స్కూటర్ మీద కూర్చుని అతని భుజం మీద చెయ్యి వేసి అడిగింది. రహీం అడ్రస్ దొరికింది. నిజంగా? అతని భార్య, 2 పిల్లలు, తల్లి తండ్రి ఉంటారు. అయితే ఇక్కడ ఆగు, పిల్లలకి ఏదైనా కొందాం. స్రవంతి బొమ్మల షాపు దగ్గర ఆగి పిల్లలకి బొమ్మలు కొంది. స్వీట్ ప్యాకెట్ తీసుకున్నారు. చింతల్ బస్తీలో విజయ్ మేరీ దగ్గర చాలా ఇరుకుగా ఉన్న గల్లీలోకి వచ్చింది స్కూటర్. ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళారు. రోడ్డు మీదనే గుమ్మం ఉంది. దానికి ఒక పక్కన కర్టెన్ వేళ్లాడుతోంది. ఇంటి బయట ఆటో నిలబెట్టి ఉంది. రోహిత్ దర్వాజా మీద వేళ్లతో తట్టాడు. ఒక పెద్దాయన వచ్చి తలుపు తీశాడు. రహీం ఉన్నారా అండి అడిగాడు రోహిత్. ఆయన ఇంట్లోకి వెళ్ళి బేటా అని పిలిచారు. రహీం బయటకు వచ్చాడు. భోజనం అయినట్టుంది, చెయ్యి తుడుచుకుంటూ వచ్చాడు. స్రవంతిని చూడగానే అతను చప్పున నమస్కరించాడు. కూర్చోండమ్మా, ఏంటి ఇలా వచ్చారు? చప్పున వెళ్ళి కుర్చీ తెచ్చి వేస్తూ అన్నాడు. స్రవంతి అతనికి రోహిత్ని చూపిస్తూ చెప్పింది. ఏంటి? అతని కళ్ళల్లో రోహిత్ని చూస్తుంటే ఆశ్చర్యం, ఆనందం ముప్పిరిగొన్నాయి. రోహిత్ రహీం చెయ్యి అందుకుని కరచాలనం చేస్తూ స్రవంతి చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. వాళ్ళిద్దరూ పని గట్టుకుని
తనని ఎలా వెతుక్కుంటూ వచ్చారని తెలిసి పాపం అతను ఆనందంతో తబ్బిబ్బు అయిపోయాడు. అతను మొహమాటంతో ఇబ్బంది పడిపోయాడు. భార్యని, తల్లిని, పిల్లలని పిలిచి పరిచయం చేశాడు. స్రవంతి పిల్లలకి బొమ్మలు ఇచ్చింది. రహీం కూర్చోమని బలవంతం చేసి భార్యని ఛాయ్ చేసి తీసుకురమ్మన్నాడు. రహీం తల్లి తండ్రి విని చాలా సంతోషించారు. మా అబ్బాయిని నేనే ఇంత మంచిగా పెంచాను అన్నారాయన గర్వంగా. మా అబ్బాయి చేసింది చాలా తక్కువ, కానీ మీరు ఈ కాస్త దానికి ఇంత ప్రత్యేకంగా వెతుక్కుంటూ వచ్చి చెప్పడం అది మీ మంచితనం అంది రహీం తల్లి. భార్య టీ చేసి తెచ్చింది. కప్పులు కాస్త పాతగా ఉన్నా టీ మసాలా వేసి అత్యంత రుచిగా, ఇంకో కప్పు అడిగి తాగుదామా అన్నంత రుచిగా ఉంది ఆ టీ. పిల్లలకి తమకి బొమ్మలు తెచ్చిన ఈ ఆంటీ అంటే సంబరంగా అనిపించింది. ఇద్దరూ వెళతామని చెప్పి బయటకు వచ్చి స్కూటర్ మీద కూర్చుంటుంటే మొత్తం కుటుంబం అంతా బయటకు వచ్చి వీడ్కోలు చెప్పారు. డాక్టర్ గారి కంటే కూడా రహీంని చూసిన తర్వాత స్రవంతికి, రోహిత్కి ఇద్దరికీ ఇంకా ఎక్కువ కృతజ్ఞతగా అనిపించింది. ఆటోలకి అయిన 12 రూపాయలు, పైనుంచి ఇంకొక రూపాయి టీకి. ఆ రోజు మొత్తం 13 రూపాయలు ఆ కుటుంబం తినవలసిన అతని కష్టార్జితం నుండి తమకి ఖర్చు పెట్టేశాడు. ఆ కుటుంబాన్ని, ఆ ఇల్లు పరిసరాలు చూస్తే వారికి 13 రూపాయలంటే చాలా ఎక్కువే. స్రవంతికి, రోహిత్కి ఇద్దరికీ ఒకే రకంగా అనిపించింది వాళ్ళకి ఏదో ఒక సాయం చెయ్యాలని. వీళ్ళ గురించి మనం ఇంత కృతజ్ఞతగా అనుకుంటున్నాం, మరి మనల్ని ఇంత బాగా చూస్తున్న అంకుల్కి మనం ఇంకా ఏమివ్వాలో అంది స్రవంతి. అంకుల్కా? ఆయన మన నుండి ఏం కావాలని కోరుకుంటున్నారో అది కాస్త కూడా తగ్గకుండా ఆయనకు లభించేలా చూడాలి అన్నాడు రోహిత్. ఒక ఇల్లు, శాంతి, ఆనందం, నిశ్చింత నిండిన వాతావరణం కావాలని ఆయన కోరుకుంటున్నారు. అది మనిద్దరము ఇవ్వాలి. ముఖ్యంగా ఆయన్ని నిజంగా సంతోషపెట్టాలంటే మనం త్వరగా పెళ్లి చేసుకుని ఒకరో ఇద్దరో పిల్లల్ని కని ఆయనకి ఇవ్వాలి. అదే మనం ఆయనకి ఇచ్చే కానుక అన్నాడు. పో అంది పెదవులు బిగిస్తూ. నేను నిజం చెబుతున్నాను అతను చాలా సీరియస్గా అన్నాడు. 18వ తారీఖున ముహూర్తం ఉందట. అంటే ఎంత? ఇంకో 2 వారాలు అంతే అంది స్రవంతి. ర్యాలీ దగ్గరకు వచ్చేస్తోంది. రోహిత్ మెకానిక్ జలాల్తో పాటు రాత్రింబవళ్ళు కారుని రెడీ చేస్తూ ర్యాలీకి దాన్ని సిద్ధం చేస్తున్నాడు. రోహిత్ వెంట స్రవంతి కూడా ఉంటోంది. రాత్రివేళ లైట్ల వెలుగులో జలాల్ కారు క్రింద దూరి ఏదో ఒకటి కొడుతూనో బిగిస్తూనే చేస్తూనే ఉంటాడు. స్రవంతి అక్కడ స్టూల్ మీద కూర్చుని ఉంది. రోహిత్ స్రవంతికి ఒకటి చూపిస్తూ ఇదేమిటో చెప్పు అన్నాడు. అండర్ షీల్డ్స్, స్రవంతి వెంటనే చెప్పింది. ఏం చేస్తాయి ఇవి? టీచర్ విద్యార్థినిని అడిగినట్టుగా అడిగాడు. ఇంజన్ పంపుని ప్రొటెక్ట్ చేస్తాయి, పెట్రోల్ ట్యాంక్ని జాగ్రత్తగా కాపాడతాయి. ఇది ఇంకొకటి చూపించాడు. రోల్ కేజ్ ఏం చేస్తుంది? కారు ఓవర్టర్న్ అయినప్పుడు డ్రైవర్ శరీరం పొజిషన్ని మారి చితికిపోకుండా కాపాడుతుంది. ఇవి సీట్ బెల్ట్స్, డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవరు, నావిగేటర్ ఇద్దరు కూడా కంపల్సరీగా కట్టుకోవాలి. ఇదేమిటి? ఇంకొకటి చూపించి అడిగాడు. ఎగ్జైటింగ్ విషర్ ఏం చేస్తుంది? ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మంటల్ని ఆర్పేస్తుంది. వెరీ గుడ్. ఇది 1 మీటర్ చేతుల్లోకి తీసుకుని చూపిస్తూ అడిగాడు. హాల్డార్విన్ మాస్టర్ వెంటనే చెప్పింది. దీని ఉపయోగం? ఇంతలో కారు కింద నుండి జలాల్ సాబ్ 1 మినిట్ ఇది రాయియే అంటూ పిలిచాడు. రోహిత్ మీటర్ని స్రవంతి ఒడిలో పెట్టి కారు దగ్గరకు వెళ్ళాడు. జలాల్ ఏదో చెప్పాడు. రోహిత్ వెంటనే నేల మీద పడుకుని కారు కిందకి జరిగాడు. ఇద్దరూ దాన్ని గురించి తర్కిస్తున్నారు. స్రవంతి చేతుల్లోకి మీటర్ తీసుకుని దాన్ని అటూ ఇటూ తిప్పుతూ చూసింది. రోహిత్ స్రవంతికి కారు గురించి అన్ని భాగాలు ఏవేవి ఏం పనిచేస్తాయో అంత క్షుణ్ణంగా తెలిసేలా ట్రైనింగ్ ఇచ్చాడు. స్రవంతికి ఇంకా ఏ టేబుల్ దగ్గర కూర్చుని
అతనితో కారు గురించి సీరియస్గా మాట్లాడుతున్నట్టు అతను వివరంగా చెబుతూ ఉన్నట్టే అనిపిస్తోంది. ఆ మీటర్ను చూస్తూ ఉంటే అతని మాటలే చెవుల్లో వినిపిస్తున్నాయి. స్రవంతి, ఈ హల్దా ట్విన్ మాస్టర్ ఉందే, ఇది కారుకి అమరిస్తే ఎప్పటికప్పుడు ప్రతి 100 గజాల డిస్టెన్స్కి రీడింగ్ చూపిస్తుంది. నేవిగేటర్ దీన్ని చూస్తూ చేతిలో ఉన్న రోడ్ బుక్ చెక్ చేస్తూ ప్రతి 100 గజాలకు ముందుగానే రాబోయే రోడ్డు ఎలా ఉందో తెలుసుకుంటూ డ్రైవర్కి హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. రాబోయే రోడ్డు మీద దగ్గరలో బ్రిడ్జి ఉందా, లెవెల్ క్రాసింగ్ ఉందా, రోడ్డు షార్ప్గా మలుపు తిరుగుతోందా, మనం కుడివైపుకు వెళ్ళాలా లేక ఎడమవైపుకు వెళ్ళాలా, ఇదంతా ముందుగానే గమనిస్తూ డ్రైవర్కి హెచ్చరికలు చేస్తుంటే డ్రైవరు దాన్ని బట్టి స్పీడుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఈ మీటరు 0000 నుండి స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి నీ క్యూబిక్ మీటర్ 1.25 కిలోమీటర్లు ఉందనుకో. బుక్లో 1.25 కిలోమీటర్లు వచ్చినప్పుడు రైట్ టర్న్ అని ఉంది. ఎడమవైపు పెట్రోల్ సెండ్లాండ్ మార్కు కింద ఇచ్చారు. అప్పుడు ఈ 1.25 కిలోమీటర్లు వచ్చే ముందే, అంటే 100 గజాలకు ముందే నువ్వు ఎడమవైపుకు తిరగాలి అని హెచ్చరిక చేసేయాలి. తరువాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాప్టిట్యూడ్ స్టేజ్లో ట్రిపుల్ కాషన్, అంటే మళ్ళీ ఉదాహరణకి 132.15 కిలోమీటర్లు దగ్గర షార్ప్ లెఫ్ట్ టర్న్ విత్ లేడీస్ అండ్ బోల్డర్స్ అండ్ సైడ్ ది రోడ్. సో టేక్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది రోడ్ అండ్ కౌంట్ డౌన్ యువర్ స్పీడ్ అని వార్నింగ్ ఇవ్వాలి. డ్రైవర్ స్వయంగా ఆ కాషన్స్ అన్నీ చూసుకుంటూ డ్రైవ్ చేయాలంటే కష్టం. అతని ధ్యాస, ఏకాగ్రత అంతా స్పీడ్ మీదనే ఉంటుంది. కాబట్టి నేవిగేటర్గా వచ్చేటటువంటి వ్యక్తి చూలిప్ రీడింగుతో అతనికి అనుక్షణము అండదండలుగా ఉండాలి. నేవిగేటర్ ఏ మాత్రం అశ్రద్ధ చేసినా, అజాగ్రత్తగా ఉన్నా వెంటనే ప్రమాదం జరిగిపోతుంది, లేదా తప్పు రోడ్డు వెంట దూసుకు వెళ్ళిపోవడం జరిగిపోతుంది. రోహిత్ స్రవంతికి ర్యాలీ గురించి క్షుణ్ణంగా విశదీకరించాడు. స్రవంతి, ఈ చార్మినార్ ఛాలెంజ్ ర్యాలీ క్లోపర్ లీఫ్ ప్యాటర్న్లో 3 లెగ్స్గా, అంటే 3 విభాగాలుగా ఉంటుంది. ఒక లెగ్ పూర్తి అయిన తరువాత మరొక లెగ్ ప్రారంభం అవుతుంది. ఒక లెగ్కి మరొక లెగ్కి మధ్యలో సుమారు 8 గంటల వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధిలో కారు రిపేర్ చేయడం, మరలా డ్రైవరు ర్యాలీకి రెడీ అవ్వడము జరుగుతుంది. మనం అందరికంటే ముందుగా వచ్చేస్తే అంది తను ఉత్సాహంగా. అలా రాకూడదు. టైం కంట్రోల్కి ముందుగా వస్తే 1 నిమిషానికి 10 పెనాల్టీ పాయింట్స్ వేస్తారు. ఆలస్యంగా వస్తే 1 నిమిషానికి 1 పెనాల్టీ పాయింట్ విధిస్తారు. ఒకవేళ మనం ముందుగా వస్తే టైం కంట్రోల్ ముందే కారు ఆపుకుని కూర్చోవాలి. ఈ విధంగా అతను వివరంగా నూరిపోయడంతో స్రవంతికి ఇప్పుడు ర్యాలీ గురించి ఎక్కడ తప్పులు చేయకూడదో అంతా తెలిసింది. జలాలు ప్రాణం అంతా పెట్టినట్టుగా మిగతా పనులన్నీ మానేసి కారుని రెడీ చేస్తున్నాడు. ఈ టీంకి లవ్ టీం అని పేరు పెట్టుకున్నారు. ర్యాలీకి దాదాపు 32 కార్లు ఎంట్రీకి వచ్చాయి. వారిలో మిస్టర్ వినాయక్, మాస్టర్ వినాయక్ అని 2 తండ్రి కొడుకుల టీం. వాళ్ళు హిమాలయం దగ్గర నుంచి మద్రాస్, కూర్గు, కర్ణాటక, ఢిల్లీ, ఒక్కటేమిటి దేశంలో ఎక్కడ కార్ ర్యాలీ జరిగినా వాళ్ళు పాల్గొంటారు. ఇంకో జంట మిస్టర్ మిత్ర, మిసెస్ మిత్ర అని భార్యాభర్తలు. వాళ్ళది కూడా చాలా మంచి టీం. ఇంకొక జంట అజయ్, ఆనంద్ అని 2 ఫ్రెండ్స్. ప్రదీప్, రమ్య కూడా పాల్గొంటున్నారని 4 రోజుల క్రిందటే తెలిసింది. వాళ్ళకి జలాలకు తెలిసిన వెంకటేష్ అనే మెకానిక్ కారు రెడీ చేస్తున్నాడట. ఈసారి అందరూ అతిరథులే కాబట్టి పోటీ తీవ్రంగా ఉంటుందని అందరూ అంటున్నారు. రోహిత్ స్రవంతిని ఇలా రాత్రివేళ కూడా తన వెంటే అట్టి పెట్టుకుని రాత్రివేళ మేలుకుని ఉండడం అలవాటు చేస్తున్నాడు. ఇంతలో రోహిత్, స్రవంతి అక్కడ రెంచి ఎలాగివ్వు అని కేక పెట్టాడు. స్రవంతి ఒక్కసారి ఉలికిపాటుగా కళ్ళు తెరిచింది. చెంగున లేచి పరిగెత్తుకు వెళ్ళి రెంచు తీసుకువచ్చి మోకాళ్ళ మీద కూర్చుని కారు కింద నుండి బయటికి పెట్టిన రోహిత్ చేతిలో దాన్ని పెట్టింది. థ్యాంక్ యూ డియర్,
అని వినిపిస్తుండగా ఆ చెయ్యి లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళా వచ్చి స్టూల్ మీద నిటారుగా కూర్చుంది. కళ్ళు గట్టిగా మూసుకుని శోభన్ సినిమా, విమల్ సినిమా, వెరీ వెరీ క్రౌడ్, బాలానగర్ రోడ్డు 400 మీటర్ల వరకు వెరీ బ్యాడ్, లెవెల్ క్రాసింగ్, బేర్ లెఫ్ట్, విలేజ్ కుక్కటిపల్లి, మియాపూర్, గంగారాం మనసులో కారులో రయ్యిన దూసుకు వెళ్ళిపోతోంది. ఇంతలో నెత్తి మీద ఒక్క మొట్టికాయ పడింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా రోహిత్ నిలబడి ఉన్నాడు. అతను ప్యాంటు షర్టు అంతా మసిమయం. ముక్కుకి, చెంపలకి, నుదురు మీద, బట్టలకి బాగా మసి అంటింది. అక్కడున్న కాటన్ వేస్టుతో చేతులు తుడుచుకుంటూ ఏంటి చేస్తున్నావు అన్నాడు. ఏం లేదు, నిజం చెప్పు, చూలిప్ రీడింగా? స్రవంతి ముఖం ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది. ఏం లాభం, అబద్ధం చెప్పినా అతనికి తెలిసిపోతుంది. అతని కళ్ళు లేజర్ కిరణాల్లా తను చెప్పే అబద్ధాన్ని చీల్చుకుంటూ నిజం వైపు వచ్చేస్తాయి. అందుకే అంగీకరిస్తూ అవునన్నట్టు తల ఊపింది. ఎక్కడున్నావు ఇప్పుడు? ఏ రోడ్ బుక్? లెగ్ నెంబర్ 1, లెగ్ నెంబర్ 2, లెగ్ నెంబర్ 3? లెగ్ నెంబర్ 1. ఎక్కడున్నావు? జహీరాబాద్ దగ్గర. పరీక్షలకు వెళ్ళే స్టూడెంట్లా ఏమిటి ఈ రుబ్బుడు కార్యక్రమం? వెళ్ళి దూరంగా ఉన్న బకెట్లో నీళ్లు తీసుకుని కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. అసలు నీకు ఎంత భయం అయితే ఎలా? కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకుంటూ అడిగాడు. నాకేం భయం లేదు. భయం లేదా? మొహం చూస్తేనే అర్థమైపోతోంది. అసలు ఆ కూర్చోవడంలోనే గాభరా కనిపిస్తోంది. ఎంత నిటారుగా కూర్చున్నావో చూడు. కాస్త ఏమరపాటుగా ఉంటే ఏదో ప్రమాదం జరిగిపోతుంది అన్నట్టుగా. స్రవంతి ఈ మాట వినగానే సరిగ్గా కూర్చుంది. నా మీద నమ్మకం లేదా? అతను దగ్గరగా వచ్చి ఎదురుగా నిలబడి ప్యాంటు జేబుల్లో చేతులుంచుకుని అడిగాడు. బ్రహ్మాండంగా ఉంది అంది. నేను నమ్మను. చూడు, నువ్వు నాతో నేవిగేటర్గా వస్తున్నావు. నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అందుకే నాకేం కంగారు లేదు. నేను నిశ్చింతగా ఉన్నాను. నా మీద నీకు నమ్మకం లేదు, అందుకే ఎంత కంగారు పడుతున్నావు, తడబడిపోతున్నావు. ఇంతలో జలాల్ కూడా కారు కింద నుండి బయటకు వచ్చాడు. అమ్మగారికి భయమా? నేను నమ్మను. ఆమె ఎంత జల్దీగా నేర్చేసుకున్నారు. ర్యాలీలో పేరే కాదు, స్టీరింగ్ ఇస్తే అసలు ఆమె నడిపేస్తారు అన్నాడు ప్రశంసగా. అలా చెప్పు జలాల్ అంది స్కూటర్ దిగి వెళుతూ. అక్కడ ఫ్లాస్క్లో ఉన్న టీ 2 మగ్సులో పోసి వాళ్ళిద్దరికీ ఇచ్చింది. తను ఒక దాంట్లో పోసుకుని తీసుకుంది. వాళ్ళిద్దరూ రాత్రివేళ పొద్దుపోయే వరకు గంటల తరబడి పని చేస్తారు. అందుకని స్రవంతి ఇంటి నుండి వచ్చేటప్పుడు ఫ్లాస్క్ నిండా టీ, బిస్కెట్స్, యాపిల్స్ తెస్తుంది. పని మధ్యలో వారి చేత బలవంతంగా తినిపిస్తూ ఉంటుంది. రోహిత్ టీ తాగుతూ టైం చూశాడు. తెల్లవారుజామున 3 గంటలయ్యింది. అబ్బా, చాలా టైం అయింది అన్నాడు. మీరు కావాలంటే ఒక కునుకు తీయండి సార్. ఇది నేను ఫిట్ చేసేసరికి ఎంత కాదన్నా గంటకి పైగానే పడుతుంది. పని అవ్వగానే నేనే మిమ్మల్ని లేపుతాను అంటూ జలాల్ బయటకు వెళ్ళి సిగరెట్ తాగి వచ్చి మళ్ళా కారు కింద దూరాడు. స్రవంతి అక్కడ చెక్కపట్టెలు వేసి ఉంటే వెళ్ళి వాటి మీద కూర్చుంది. రోహిత్ కూడా వచ్చి పక్కన కూర్చున్నాడు. మోచేతి మీద వెనక్కి వాలి విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా కూర్చున్నాడు. అంకుల్కి రేపు చెప్పేయాలి అన్నాడు రోహిత్. ఏమంటారో ఏమిటో అంది స్రవంతి. అసలు ర్యాలీ కంటే ఆయన చివరి నిమిషంలో నాకు చెబుతారా మీరు అంటూ ఏం గొడవ చేస్తారో అనే భయమే ఎక్కువగా ఉంది. మనం డాక్టర్ మహదేవన్ గారికి ముందే చెప్పాం కదా. ఆయన కూడా మన అభిప్రాయాన్నే బలపరిచారు. ఆయన సలహా ప్రకారమే అంకుల్కి చివరి రోజున చెబుదామనుకున్నాం అని అనమన్నారుగా అన్నాడు. అవును, ఆయనకి చెప్పి అదొక మంచి పని చేశాం. డాక్టర్ గారే అలా చేయమన్నారంటే అంకుల్ మనల్ని ఏమీ అనకపోవచ్చు అంది. ఇంతలో హఠాత్తుగా కరెంటు పోయింది. అరే, లైట్లు పోయాయి. స్రవంతి లేవబోయింది. రోహిత్ పట్టుకుని ఆపేశాడు. ఒక్క క్షణంలో అతని పెదవులు స్రవంతి పెదవుల్ని గాఢంగా వత్తాయి.
మరు క్షణంలో వదిలేశాడు. సార్, అక్కడ క్యాండిల్స్ ఉన్నాయి చెప్పాడు జలాల్. తెస్తున్నా. రోహిత్ లేచి చీకట్లోనే వెతికి కొవ్వొత్తి ఒకటి తీసి వెలిగించాడు. జలాల్ కారు కింద నుండి బయటికి వచ్చాడు. రోడ్డు మీద కూడా పోయినట్టున్నాయి సార్, అంతా చీకటిమయం. జలాల్ సిగరెట్ వెలిగించుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. రోహిత్ కొవ్వొత్తి గాలికి రెపరెపలాడకుండా ఒక విరిగిన రేకు డబ్బా పక్కన పెట్టాడు. బయట అంతా చీకటి అలుముకోవడంతో షెడ్ ఏమిటోగా అనిపిస్తోంది. రోహిత్ నడుస్తూ ఉంటే నీడ పెద్దదిగా గోడ మీద కూడా నడిచి వస్తోంది. అతను వచ్చి స్రవంతి పక్కన మళ్ళా మోచేతి మీద ఆనుకుని కూర్చున్నాడు. భయం వేస్తోందా అడిగాడు. లేదు. మరి ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆ దీపాన్ని చూస్తున్నాను. ఏముంది విశేషం? అతను కూడా అటువైపు చూస్తూ అన్నాడు. ఇంత మూసుకుపోయిన చీకట్లో ఆ చిన్న దీపం ఎంత వెలుతుర్ని ఇస్తోందా అని చూస్తున్నాను. రోహిత్ కూడా దాన్ని క్షణంసేపు తదేకంగా చూశాడు. అవును, బాగుంది. చీకటిలో చిరుదీపం అంటే ఇదే కాబోలు. స్రవంతి ఆ మాటలకి ముగ్ధురాలైనట్టు తల ఊపింది. ఆమె కళ్ళు వెలుగుతున్న ఆ కొవ్వొత్తినే తదేకంగా చూస్తున్నాయి. కానీ రోహిత్ కళ్ళు మాత్రం స్రవంతినే చూస్తున్నాయి. అతను మెల్లగా స్రవంతి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. తను కూడా తల తిప్పి దీపం వైపే చూడసాగాడు. కాస్త ఆగి తగ్గు స్వరంతో, ఆ చిన్న దీపం లేకపోతే ఈ చీకటి చాలా భయంకరం కదూ. మనం ఎటు వెళ్తున్నామో, ఏది తగిలి పోర్లా పడిపోతామో, దేనికి ముఖం బద్దలు కొట్టుకుంటామో మనకే తెలియదు. స్రవంతి వింటోంది. అప్పుడప్పుడు అతను అలా చెయ్యి పట్టుకుని ఏదో ఒకటి తనలో తాను అనుకున్నట్టుగా స్రవంతికి తన మనసులోని ఆలోచన వివరిస్తున్నట్టే అంటూనే ఉంటాడు. స్రవంతికి అతని చేతి స్పర్శ, ఈ తగ్గు స్వరంతో పలికే కంఠస్వరం తెలియకుండానే ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడేలా చెయ్యడం గమనించింది. అతను ఇలా అన్నమాటలు తరువాత కూడా చాలాసార్లు మరీ గుర్తుకు వస్తూ ఉంటాయి. అతన్ని గురించి ఆలోచించేటట్టు చేస్తాయి. బయట తెల్లవారుజాము నిశ్శబ్దం, ప్రశాంతంగా ఉంది. వాతావరణం చల్లగా హాయిగా ఉంది. ఈ చల్లదనం, తెల్లవారుజాములోని చిరుచలి, ఎక్కడో చెట్టు మీద పిట్ట తెల్లవారిందని లేవబోయి చీకటిని చూసి రెక్కలు టపటపలాడించి కోకోమని శబ్దం చేసి మరలా పడుకుంది. చుట్టూ చీకటి నిండిన వాతావరణంలో అతి ప్రశాంతంగా, చలిగా శరీరాన్ని మునగదీసుకోవాలనిపిస్తున్న ఆ సమయంలో ఆ చిన్న దీపం చిరు వెలుతురులో స్రవంతి, రోహిత్ దగ్గరగా ఒకరి పక్కన ఒకరు ఆనుకుని కూర్చుని ఉన్నారు. రోహిత్, ఏమిటి ఆలోచిస్తున్నావు? తగ్గు స్వరంతో అడిగింది స్రవంతి. సమాధానంగా రోహిత్ స్రవంతి చెయ్యి తీసుకుని కళ్ళ మీద ఆనించుకున్నాడు. భావోద్విగ్నత అణుచుకుంటున్న స్వరంతో చెప్పాడు. స్రవంతి, నా జీవితంలో కూడా ఈ చీకట్లో చిరుదీపంలా నువ్వు కూడా అలాగే వచ్చావు. స్రవంతి ఇది వినగానే తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అంది. నో రోహిత్, ఈ పొగడ్తల్ని నేను అంగీకరించను. పొగడ్తలైతే అంగీకరించకు, కానీ యథార్థమైతే స్వీకరించక తప్పదు కదా. నిజం స్రవంతి, ఈ క్షణంలో నాకు అలాగే అనిపిస్తోంది. అతని చేయి ఆమె చేతి మీద మరింత బిగిసింది. అతని కంఠస్వరం ఇంకా మంద్రస్థాయిలోకి దిగింది. ఆ భయంకర జీవితాన్ని నువ్వు ఒక కలగా నా జీవితాన్నుండి బయటికి నెట్టేశావు. ఆ బలం, ఆ పోరాటం పూర్తిగా నీవే. అతను స్రవంతి భుజానికి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. దగ్గుత్తికి నిండిన స్వరంతో అన్నాడు. అనారోగ్యం పాలైన వాళ్ళకే ఆరోగ్యం యొక్క విలువ తెలుస్తుందేమో. మామూలు మనిషిగా ఉండడంలో ఉండే ఆనందం, స్వేచ్ఛ
ఎంత అపురూపమైనవో అవి పోగొట్టుకున్న వారికి తప్ప అర్థం కాదేమో. ఒక్క నిమిషం అతను అంతర్మథనపు లోయలోకి కుత్తుక వరకు దిగిపోయినట్టు మౌనంగా ఉండిపోయాడు. ఎంత చిత్రం! ఒకరి చేతులు నిన్ను అఘాతంలోకి తోసేస్తే మరొకరి చేతులు నిన్ను అందులో నుండి లేవనెత్తడానికి ఆసరా ఇస్తాయి. ఎవరన్నారు ఈ మాటలు? ఆసక్తిగా అడిగింది. ఎవరూ అనలేదు, నేనే చెబుతున్నాను. నువ్వా? నువ్వు కవిత్వం చెబుతున్నావా? కవిత్వం కాదు స్రవంతి, యథార్థమే చెబుతున్నాను. అతని కంఠం స్రవంతి మాటల్ని కట్ చేస్తూ మధ్యలోనే పలికింది. రోహిత్ అతని వైపు తల తిప్పింది. అతను కూడా ఇటువైపు తల తిప్పాడు. స్రవంతి, మనం రేపే పెళ్లి చేసుకుందాం. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయవద్దు. తెల్లవారగానే ఇక్కడ నుండి సరాసరి గుడికి వెళదాం పద, ఆవేశంగా అన్నాడు. అతను ఆ మాటలు అన్న తీరు, ఆ గొంతు పలికిన వైనం వింటుంటే ఆ పెళ్ళికి అతను ఎంత తొందరపడుతున్నాడో అర్థమవుతోంది. కొద్ది రోజులేగా మనం ఆగేది అంది. నేను నిన్ను సుఖపెట్టగలను అని నీకు నమ్మకం ఉందా లేదా? చాలా ఉంది, స్రవంతి అంటూ ఉండగానే ఇంతలో హఠాత్తుగా లైట్లు వెలిగాయి. ఇద్దరూ ఒక్క నిమిషం తరువాత కానీ మామూలు కాలేకపోయారు. కాసేపటికి జలాల్ బయట నుండి వచ్చాడు. ఛస్, ఈ కరెంటు ఇలా ఏడిపించకపోతే ఈ పాటికి నా పని సగం అయిపోయేది సార్ అంటూ మరలా కారు కింద దూరాడు. మరలా టక్ టక్ మన కొడుతున్న శబ్దం వినిపించసాగింది. దాంతో అంతవరకు అక్కడ అలుముకుని ఉన్న అందమైన నిశ్శబ్దం పారిపోయింది. నిద్రొస్తే అలా పడుకో అన్నాడు రోహిత్. పర్వాలేదు అంది స్రవంతి. కానీ 10 నిమిషాలు కూడా తిరగకుండానే కూర్చున్నట్టుగానే తల వెనక్కి ఆనించి నిద్రపోయింది. ఇది చూసిన రోహిత్ స్రవంతి భుజాలు పట్టి సున్నితంగా జరిపి ఆమె తలని తన ఒడిలో ఆనుకునేలా కూర్చున్నాడు. సుఖనిద్రలో ఉన్న స్రవంతి ముఖం చూస్తుంటే అతనికి ఈ ప్రపంచంలోకెల్లా అపురూపంగా ఇష్టంగా అనిపించసాగింది. స్రవంతి లేచినప్పటి నుండి ఎంతో కష్టపడుతుంది. ఒక్కరోజు కూడా ఎవరికైనా ఏదైనా చేయడం వృధా అని అనుకోదు. నాకేం ఒరుగుతుంది వీళ్ళకి చేస్తే అని తన స్వార్థం చూసుకోదు. ఎదుటివారిని తనకు వీలైనంత ఆనందంగా ఉంచడమే తన బాధ్యత అన్నట్టుగా చేస్తుంది. అసలు అందుకోసమే తను పుట్టాను అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. చెదిరి ముఖం మీద పడిన ముంగురులను సరిచేశాడు. ఆ గులాబీ పెదవుల మీద చిరునవ్వు నిలపడం కోసం అతను ఏ సప్త సామ్రాజ్యాలకి వెళ్ళాలన్నా వెళ్ళగలడు. అతని మనసులో మళ్ళీ అదే ఆలోచన వచ్చింది. ఒకరి చేతులు నిన్ను అఘాతంలోకి తోసేస్తే మరొకరి చేతులు నిన్ను అందులో నుండి లేవనెత్తడానికి ఆసరా ఇస్తాయి. తన అంధకారమయం అయిన జీవితంలో స్రవంతి అలాగే చేసింది. తన చీకటిలో నుంచి తనను బయటకు లాగి కళకళలాడే ఈ ప్రపంచంలోకి తనని చెయ్యి పట్టి లాక్కు వచ్చింది. మరుభూమిలో నుండి వచ్చిన తనకి ఇక్కడ ఆత్మీయత, ప్రేమ, మమత లాంటి సస్యశ్యామలం అయిన భూమి లభించి తనకి శాంతి లభించింది. తన మనసులో ప్రేమ కోసం భేదతనం, కరువు పోయాయి. జీవితంలో ఎంతో ఆనందం, అద్భుతం అనే విలువలు తెలుస్తున్నాయి. అతను స్రవంతి చెంపని నిమిరాడు. తనకి ప్రాణం పోసి మళ్ళీ పునర్జన్మను ప్రసాదించింది. ఈ ప్రపంచంలో తన మీద స్రవంతికి తప్ప ఇంకెవ్వరికి హక్కు కానీ అధికారం కానీ లేనే లేదు. అతని కళ్ళకి ఎదురుగా కారు కనిపిస్తోంది. నల్లటి ఆ ఫియట్ మీద స్రవంతి రంగు డబ్బా పట్టుకుని అందిస్తూ నిలబడితే తనే కుంచెతో లవ్ టీమ్ అని రాశాడు. ఈ టీం పేరు స్రవంతి తనే పెట్టింది. ఆ పేరంటే చాలా ఇష్టం. రోహిత్కి ఆ అక్షరాలు చూస్తూ ఉంటే అది తామిద్దరూ కలిసి రాసిన వైనం గుర్తుకు వచ్చింది. జీవితంలో ఇలా చిన్న చిన్న పనులు కలిసి చెయ్యడంలో ఇంత ఆనందం ఉంటుందని అతనికి మొదటిసారిగా అర్థం కాసాగింది.
స్రవంతి రోహిత్లు తర్వాత రోజు పెళ్లి చేసుకుంటారా, ఆగుతారా? తరువాయి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.